పబ్లిక్ బాగా అన్నీ వాకింగ్ చేస్తుంది. నేను వీడియో తీయకనే లోపలికి వచ్చినాక వీడియో తీసుకుంటున్నాను. నమస్తే తెలుగు ప్రజలారా, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు నా ఛానల్ని, చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధానంగా ఉందన్నట్టు. ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగున్నాయి, పైనుంచి రోడ్లు. ఇంకేమో చెమటలు పడుతున్నాయి. రోడ్డు పైన ఉండగా వీడియో అంతా తీయలేమండి, ఎందుకంటే నాకు తెలుసు చాలా ప్రాబ్లం అవుతుంది. వెహికల్స్ రన్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఈ టైంలో వెహికల్స్ లేవు. ఇక్కడ నైట్ టైంలో అయితే పబ్లిక్ బాగుంటుంది. కారు BMW కారు. ఫ్రంట్ కెమెరా ఇలా పట్టుకొని నడుస్తున్నప్పుడు చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఏ వెహికల్ ఎప్పుడు వచ్చి నన్నే వేసుకపోతుందో నాకే, అందుకే భయం అవుతుంది. కాబట్టి రోడ్డు పైన ఉండగా తీయలేకపోతాను వీడియో. సిటీలో ఎంత ప్రమాదకరం అంటే, అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయింది. ఇంతసేపు నేను ఇక్కడనే ఉన్నాను. BMW కార్ వెళ్ళింది కదా, అదే ప్లేసు. అక్కడ యాక్సిడెంట్ అయింది. సో నేను ఆలోపు వేరే షాట్ తీస్తూ ఉండే. ఇలాంటి ప్లేసులలో రోడ్ సిగ్నల్స్ వేయాలి, కానీ మన ఇండియాలో సిగ్నల్స్ అనేది ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించారు. అందుకే అలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. అక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా రోడ్ యాక్సిడెంట్. పబ్లిక్ కూడా జమైనరు. ఓకే, మన పని మనం చేద్దాం. మీరే చూడవచ్చు, ఏ వెహికల్ ఎడిపోతుందో ఎవరికి అర్థమైతే లేదు. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఉండాలి కంపల్సరీగా. స్ట్రేట్గా కూడా వెళ్ళచ్చు కానీ అక్కడ లాంగ్ పడుతుంది. సో నేను ఇలా షార్ట్ కట్ తీసుకుంటాను. షార్ట్ కట్ అనేది ఏంటంటే కొంచెం దగ్గరలో ఉంటుంది. బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ చాలా ఉంటాయి మధ్యలో. ఇటు నుంచి పబ్లిక్ అంతా ఉండదు అన్నట్టు. ఫ్రంట్ కెమెరా కూడా తీసుకోవచ్చు. ఈ 3 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంకో యాంగిల్లో చూపిస్తాను. ఇటు చూడవచ్చు, స్క్వేర్ బిల్డింగ్. రతన్ టాటా కంపెనీ కారు చూడవచ్చు. బిల్డింగ్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రోసెస్ కంపెనీకి సంబంధించినవి. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అంతా లేదు, ఎందుకంటే నేను ప్రతిరోజు జాబ్కి వెళ్ళే షార్ట్కట్ రోడ్ ఇదే. సో అందుకే ఇంత పబ్లిక్ ఉండదు సండే రోజు అయితే. అదే మండే టు సాటర్డే అయితే ఫుల్ ఉంటాయి బైక్స్, కార్స్. అబ్బా, ఇలా నడుపుతందుకు ప్లేసే ఉండదు. ఒక గింతంత రోడ్ ఉంటుంది మధ్యలో. ఇలా చూసుకున్నట్టయితే బిల్డింగ్ చూడవచ్చు. వెదర్ అయితే కూల్గానే ఉన్నది. ఇందాక చూశారు కదా 3 బిల్డింగ్స్, అవి ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా పబ్లిక్ ఫుల్ అటు ఇటు నో ట్రాఫిక్. మనం దగ్గరికి వచ్చినట్టే. సో మనం మాల్కి వెళ్దాం. పార్కింగ్ ఇంకా క్రౌడ్ కాలేదు. ఫైనల్గానైతే యూనివర్సిటీకి మాల్కి వచ్చిన. ఇప్పుడు అంతా ఏం పబ్లిక్ ఉండదు, ఎందుకంటే జస్ట్ 11 అవుతుంది. ఎంట్రన్స్ అదిరిపోయింది. సెక్యూరిటీ దగ్గర చెక్ చేయించుకొని లోపలికి పోవాం. చూద్దాం ఎలా ఉంటుందో. బయటనేమో వీడియో తీయకనే లోపలికి వచ్చినాక వీడియో తీసుకుంటున్నాను. గుజరాతీలో రాసి ఉంది, అదేందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకు మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ మాత్రం వస్తుంది, తెలుగు కూడా వస్తుంది. సరే, ఇంకా పైకి వెళ్దాం, పైనుంచి చూద్దాం వ్యూ. మాల్స్ అయితే స్ట్రీట్స్. జాగ్రత్త బాబు, కింద పడితే నా మూతి పనులు రాలితే నన్ను నచ్చేవారు పట్టుకునేటోళ్ళు లేరు. చూడవచ్చు, అది దిగేది. చిన్నపిల్లల యాక్టివిటీస్ అండి, చాలా బాగుంటాయి. లోపలికి మనం వెళ్ళచ్చు, కానీ చిన్నపిల్ల ఉంటేనే యూజ్ అవుతుంది కేవలం. ఎక్కడ ఏం జరిగినా కానీ అలా CCTV కెమెరా అనేది ఉందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఆ CCTV కెమెరాలో మనకు అబ్జర్వ్ అవుతాయి ఎవరైనా ఏదైనా చేసినా కానీ. అంటే సామాన్లని ఎవరు తీసుకుపోరు, జనరేషన్ మొత్తం అప్డేట్ అయింది కాబట్టి. లోపలికి వస్తే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. మనం ఇలా వెళ్ళి అలా వద్దాము.
ఇదేంద్ర కలర్ఫుల్గా ఉంది. ఇందులో చూడడానికి డబ్బులు తలగవు, ఎప్పుడే చూడడానికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని యాక్టివేట్ చేయాలంటే అప్పుడే డబ్బులు అనేది పే చేయాలి. అక్కడ కార్ గేమ్స్ ఉన్నాయి, అవి మనం ఆడలేము, ఎటుకైనా డబ్బులు కావాలి. ఇవి కూడా అబ్బో ఏమో రోబోటిక్ లెక్క ఉన్నాయిగా, రోబో గన్ ఫైరింగ్ చేస్తున్నాడు చిన్న తమ్ముడు. ఇక్కడ కూడా ఏమో పెద్దోళ్ళేమో ఆడుతున్నారు ఆటలు చూడవచ్చు. బ్రేకింగ్ డాన్సా, గోల్ పాడుతున్నది, ఇది షార్ట్ అన్నారు. బాగుంది, వెళ్ళి వాడుకోరా తమ్ముడు. ఇక్కడ ఏదో క్యూ బాగానే ఉంది. మనం ఎందుకో కెమెరా పట్టుకొని వీడియోలు తీస్తుంటే అదో టైప్గా చూస్తారు, నాకైతే అర్థం కాదు. పబ్లిక్ చూడండి, విభత్సమైన రచ్చ ఉంది చూడవచ్చు. ఫైర్ బాల్ ఆట యాక్టివిటీ చేసుకుని ఆడడానికి ఉంటాయి. కేవలం బాగున్నది, కలర్ఫుల్. చిన్నపిల్లలు ఆడుకోనికి గుర్రం, పెద్ద గుర్రాలు. ఈ గుర్రం మీద నేను ఎక్కి తొక్కుతా. చిన్నపిల్లల కోసం చాలా ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి అన్నీ చేస్తేనే యాక్టివేట్ అవుతుంది. రోడ్డు దొక్కుతున్నాడు బాబు, ఇదేందిరా బాబోయ్, మామూలుగా లేదురా బాబోయ్. వాళ్ళెవరో ఇద్దరు ముందే పోతాను. ఇదేమో గోల్ఫ్ అండి, అవతల మనకేం తీసినా ఏం ఆపడే. ఏడిపోయినా వీడియో బంద్ అంటారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళకి సిగ్గు, అంటే సిగ్గు కాదు, వాళ్ళు మా కెమెరాలో ఆగపడద్దు మీ కెమెరాలో అన్నట్టు. సో అందుకే వీడియో వద్దాను. ఆవిడ గారేమో వీడియోలు తీయొద్దన్నది, కానీ నేనైనా వీడియోలు తీసుకొని మాత్రం ఆపలేదు. ఓకే, ఇంకా ఇప్పుడు పబ్లిక్ బాగా అన్నీ వాకింగ్ చేస్తుంది. పబ్లిక్ ఇప్పుడు వేరే లెవెల్ అయింది క్రౌడ్. ఎక్కడ చూసిన పబ్లిక్. అయ్యో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.